ఛానల్ కి ఎవరు రిపోర్ట్ కొడుతున్నారు గైస్. చేస్తలే కదన్నా పోయి అమ్మాయిలతో అండ్ గలీజ్గా అవి ఏమైనా చేస్తున్నానా చెప్పండి. చూసిన వాళ్ళు కొంచెం మీ స్టేటస్ పెట్టుకోండి గైస్ నా కోసము ప్లీజ్. ఎందుకంటే గైస్ నేను బతికేదే యూట్యూబ్ మీద. డాడీ పెరాలసిస్, డాడీ ఏం చేయలేరు. హే గైస్ వెల్కమ్ మై ఛానల్. గైస్ నాకు చాలా మంది అడిగారు బ్రో నీ డైలీ ఖర్చులు నువ్వు ఎలా తీసుకుంటావు అని చాలా మంది అయితే అడిగారు. సో బ్రో నేనైతే ఈ గేమ్ ఆడైతే ఎలా తీసుకుంటాను అనమాట గైస్. సో ఈ గేమ్ పేరు వచ్చేసి రమ్మీ మార్క్స్ అనమాట. సో నేను ఈ గేమ్ అయితే డైలీ ఆడి నేనైతే ఇగో షర్టు అండ్ నా పాయింట్ అండ్ నేను మొన్ననే ఒక డూప్లెక్స్ ఇల్లు కూడా కొన్నాను అనమాట ఈ గేమ్ ఆడే. సో గైస్ మీరు కూడా ఆడాలనుకుంటే నాకు కింద కామెంట్లో లింక్ ఉంది అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది గైస్. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నా గైస్ వినండి. ఈ గేమ్ ఆల్రెడీ ఆడినోళ్ళు అండ్ ఈ గేమ్ తెలిసిన వాళ్ళు మాత్రమే ఆడండి. మళ్ళీ చెప్తున్నా ఎవరు పడితే వాళ్ళు ఆడకండి ఓకేనా గైస్. అండ్ ఈ గేమ్ ఎలా ఆడాలి అండ్ ఏ గేమ్ ఆడితే మనకు ప్రాఫిట్ అయితే వస్తుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఓకేనా. లెట్స్ గో. సో గైస్ మనకు ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి నేనైతే డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ ఆడతాను. సో నేనైతే నా నేమ్ అవన్నీ ఇచ్చేసిన అండ్ రీఛార్జ్ చేసుకుంటున్నా గైస్. నేను రీఛార్జ్ అయితే 3000 చేసుకుంటున్నా ఇప్పుడు. అండ్ డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ అయితే ఆడుతున్నా గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 100 రూపీస్ పెడతా నేను టైగర్ మీద. సో లెట్స్ గో. డ్రాగన్ గెలిచింది గైస్, నా మనీ అయితే పోయింది. మళ్ళీ నేను ఇప్పుడు 2x బెట్ అనమాట 300 పెడతా. సో మళ్ళీ నేను లాస్ అయినా గైస్. నేను మళ్ళీ ఇప్పుడు 900 పెడతా గైస్ 3x బెట్ అని. ఇదే ట్రిక్ అనమాట. యా గైస్ చూసారు కదా నేనైతే ఇప్పుడు గెలిచిన గైస్. టైగర్ అయితే విన్ అయింది, నేనైతే ఇప్పుడు మనీ గెలిచిన. సో బెట్ ఇప్పుడు వచ్చేసి నేను మళ్ళీ చూడండి గైస్ టైగర్ అయితే గెలిచింది గైస్. సో ఇట్లా అనమాట గైస్. సో ఇప్పుడు నేను విత్డ్రాల్ అయితే చేసుకుంటున్నాను. నేను గెలిచిన మనీని విత్డ్రాల్ అయితే చేసుకుంటున్నా. సో ఇక్కడ నేను నా యూజర్ నేమ్ అండ్ యూపీఐ నెంబర్ కొడుతున్నా గైస్. వెయిట్ అమౌంట్ వచ్చి 40 గైస్. యాక్చువల్లీ నేను ముందుకు ఎందుకు వచ్చా అంటే ఏమైందంటే గైస్ నా యూట్యూబ్ ఛానల్కి ఎవరు రిపోర్ట్ కొడుతున్నారు గైస్. సో రిపోర్ట్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే నా సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్స్ అయితే పోవట్లేవు. చాలా మంది నాకు అడుగుతారు బ్రో ఏంది వీడియోస్ చేస్తలేవా అంటే నేను వీడియోస్ చేస్తున్నా 2 డేస్కి ఒక వీడియో రిలీజ్ చేస్తున్నా ఇంతకుముందు లేకనే. సో కాకపోతే చాలా మంది నోటిఫికేషన్స్ పోవట్లేవు. బ్రో ఎందుకు వీడియోస్ లేట్ అవుతున్నాయి అంటారు. కొంతమంది ఏమో బ్రో ఏమైంది వీడియోస్ రావట్లేవు అంటున్నారు. అసలు నాకు అర్థం కాదు. బయట ఎక్కడ కనిపించినా కూడా మన వాళ్ళు ఏమైంది బ్రో వీడియోస్ రావట్లేవు ఏమైందన్న వీడియోస్ ఆపేసినావా అని అడుగుతారు బ్రో. నేను వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నా బట్ అది మీ దాకా రీచ్ అవ్వట్లేదు. అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే నా ఛానల్కి ఎవరు రిపోర్ట్ కొడుతున్నారు గైస్. ఇది మాత్రం పక్కా. ఎందుకంటే నాకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి మీకు చూపిస్తా కావాలండి. స్క్రీన్ మీద చూడండి ఇక్కడ ఉంటాయి నా వ్యూస్ చూడండి, పాత వ్యూస్ చూడండి, ఇప్పుడు ప్రెజెంట్ వ్యూస్ చూడండి. అండ్ నాకు మెయిల్స్ కూడా నోటిఫికేషన్ వచ్చేవి కూడా పెడతాను గైస్. సో గైస్ ఎవరో మాత్రం రిపోర్ట్స్ కొడుతున్నారు. అది మెయిన్ యూట్యూబర్స్ వల్లనే రిపోర్ట్స్ అయితే వస్తాయి. యూట్యూబర్సే కొడుతున్నారు. అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే గైస్ నా వీడియోస్ మీ దాకా రావాలంటే ఏం లేదు గైస్. నేను వీడియోస్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తానో చూసిన వాళ్ళు కొంచెం మీ స్టేటస్ పెట్టుకోండి గైస్ నా కోసము ప్లీజ్. ఎందుకంటే గైస్ నేను బతికేదే యూట్యూబ్ మీద. సో ఆ యూట్యూబ్లోనే వ్యూస్ రాకుంటే ఏం రాదనమాట. సో ఏం రాదని కాదు, నేను మీకోసం నేను ఇంత కష్టపడుతున్నాను మిమ్మల్ని నవ్వుపియడానికి చేసిన కదా. సో మీరు కూడా నా కోసము నా వీడియోస్ చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గైస్ ప్లీజ్. ఇప్పుడు దాకా ఎప్పుడు చెప్పుకోలే అంటే అలాంటి సిచ్యువేషన్ నాకు రాలేదు. బట్ ఫస్ట్ టైం నాకు ఆ సిచ్యువేషన్ వచ్చింది గైస్. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నా గైస్ ప్రతి ఒక్కరు. ఎందుకంటే నేను మాత్రం మీకు ఎంటర్టైన్ చేయడానికే నేను ట్రై చేస్తున్నా. ప్రతిసారి మిమ్మల్ని నవ్వుపియడానికి చేస్తున్నా గైస్. కొంతమంది ఏంటంటే అన్న స్క్రిప్టెడా అన్న స్క్రిప్టెడ్ ఎందుకు చేస్తున్నావు అన్న అమ్మని ఇబ్బంది పెట్టావు అన్న అదన్నా ఇదన్నా అని. బ్రో ఒకటి చెప్తాడు నా వీడియోస్ నవ్వుకోండి. నేను అమ్మని ఇబ్బంది పెడుతున్నా వాళ్ళని అది సెకండరీ అన్న. ఒకటి చెప్తాను నేను మిమ్మల్ని నవ్వుపియడానికి చేస్తున్నా. అది స్క్రిప్టెడ్ అయితే నాన్ స్క్రిప్టెడ్ అయితే అవి ఎందుకన్నా మీరు నవ్వు వచ్చిందా నవ్వండి. వీడియోలో కామెడీ ఉందా అట్లా చూడండి, కామెడీ ఉందా లేదా అది చూడండి అన్న. ఈ స్క్రిప్టెడ్ నేనైతే గలీజ్ వీడియోస్ అయితే చేస్తలే కదన్నా పోయి అమ్మాయిలతో అండ్ గలీజ్గా అవి ఏమైనా చేస్తున్నానా చెప్పండి. కాదు కదా, జస్ట్ ఫ్యామిలీతో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ చేపిద్దాం అనుకుంటున్నా. అంటే చెత్త ఇంటర్వ్యూస్ కానీ అలాంటివి ఏమైనా గలీజ్ కానీ గలీజ్ టైటిల్స్ పెట్టి ఏమైనా చేస్తున్నా చెప్పండి అన్న. లేదు కదా. సో అన్న నేను ఏమంటున్నా అంటే నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్
దాన్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే అన్న, ఇక్కడ నా ఫోన్పే నెంబర్ పెడతాను, ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే చేయొచ్చు. మీకు తోచినంత 10 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ, లైక్ ఇప్పుడు మీకు మూవీ థియేటర్ పోయి 300 పెట్టి మూవీ ఎట్లయితే చూస్తారో, ఎట్లయితే ఎంటర్టైన్ అవుతారో, మా వీడియోస్ కూడా మీకు అంతే ఎంటర్టైన్ అనిపిస్తే మాత్రం ఇక్కడ స్పాన్సర్ ఎవరైనా కొట్టొచ్చు అన్న. ఇగో ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు స్పాన్సరింగ్ చేయొచ్చు. మీ దగ్గర ఎంత ఉన్నా 10 20 ఎనీథింగ్ అన్న, మీ ఇష్టం అని వచ్చినంత చేయండి. ఎందుకంటే అన్న, ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు బతికేదే యూట్యూబ్ మీద. సో యూట్యూబ్లో వ్యూస్ తగ్గిపోయి రిపోర్ట్స్ కొట్టి ఛానల్ అంతా డౌన్ అయిపోతే ఇంకా మాకు ఈ 2,12,000 మెంబర్స్ మీరే కాబట్టి డైరెక్ట్ మీకే అడుగుతున్నాను, ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే చేయండి అన్న. ఎందుకంటే అన్న వీడియోస్ చేస్తాం, దానికి తగిన ఫలితం అంటే తగిన వ్యూస్ రాకుంటే చేయబుద్ధి కూడా కాదన్న. ఎందుకంటే మేము ఇంత కష్టపడి వీడియోస్ చేయడం చాలా కష్టం అన్న. వీడియో తీయాలి, అవునా, వీడియో తీసిన తర్వాతకి మళ్ళీ ఎడిటర్కి పంపాలి, వారు ఎడిట్ చేసి మళ్ళీ మనకు పంపితే అది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాతకి మీకు వస్తుంది నా వీడియో. సో మేము ఇంత కష్టపడుతున్నాం కాబట్టి కష్టానికి మీరు ఈ నెంబర్కి మా వీడియోస్ నచ్చితే మాత్రం ఈ నెంబర్కి స్పాన్సర్ చేయండి, ఓకేనా. నెంబర్ వచ్చేసి 7981976550. ఆ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, ఎనీథింగ్ అన్న మీరు స్పాన్సర్ అయితే చేయండి. ఒకవేళ నచ్చితే, నా వీడియోస్ నచ్చితే మాత్రం చేయండి, చేయాలనుకున్న వాళ్ళు, ఓకేనా. ఇంకోటి ఏంటంటే, నా వీడియో రిలీజ్ కాగానే ప్లీజ్ ఒక్కరోజు స్టేటస్ పెట్టుకున్నా ప్లీజ్, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే నా వీడియోస్ కొంతమంది రిపోర్ట్ కొట్టడం వల్ల నా వీడియోస్ ఇది రీచ్ పోవట్లేదు. నేను ఎంత మంచి కంటెంట్ తీస్తున్నా కూడా అది పబ్లిక్లోకి అయితే పోవట్లేదు. సో ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ఇట్లా అడగలేదన్నా, అండ్ అడిగేంత పరిస్థితి కూడా నాకు రాలేదు. ఫస్ట్ టైం మా వాళ్ళు 2,12,000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ నాకు ఇన్ని రోజులు చాలా హెల్ప్ చేసారు. సో అలాంటి పరిస్థితి తేలేదు, అండ్ తేరని కూడా అనుకుంటున్నా అన్న. ప్లీజ్ మీకోసం ఇంత ఎంటర్టైన్ చేస్తున్నాను మిమ్మల్ని. సో ఎంటర్టైన్ చేస్తున్నాను నేను అనుకుంటున్నానా, కాకపోతే మీరు ఏమనుకుంటున్నా నాకు తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు ఎలాంటి కంటెంట్స్ ఇష్టము, లేదంటే అన్న మాకు ఇలాంటి వీడియోస్ చేయి అన్న, అమ్మతో వద్దు వేరే వాళ్ళతో చేయి అన్న, అమ్మతోనే కంటిన్యూ చేయి, కానీ ఇట్లాంటి కాన్సెప్ట్ చేయండి, మీరు కూడా సజెస్ట్ చేయండి కాన్సెప్ట్స్ కొని. నేను దాన్ని కామెంట్లో తీసుకొని, నేను టాప్ కామెంట్స్ తీసుకొని ఆ వీడియో అయితే చేస్తాను అన్న. అండ్ అన్న ఇంకోటి ఏంటంటే, నేను మీ ముందుకు వచ్చి ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా అంటే అర్థం చేసుకోండి అన్న. నా ఫ్యామిలీ బతికేదే దానికోసము, అంటే నా ఫ్యామిలీ బతికేదే యూట్యూబ్లో. సో డాడీ పెరాలసిస్, డాడీ ఏం చేయలేరు, అండ్ మమ్మీ హౌస్ వైఫ్, అంటే మమ్మీని ఏడా పంపించలేం కదన్నా. సో ఇక యూట్యూబ్లో వచ్చే రెవెన్యూ మేము తింటున్నాం. సో అది ఆగిపోయింది ఈ రిపోర్ట్స్ కొట్టడం వల్ల. సో డైరెక్ట్ మేము ముందుకు వచ్చామన్నా, ప్లీజ్ నాకు ఒకసారి హెల్ప్ చేయండి, ఓకేనా. అండ్ ఒకవేళ మీరు హెల్ప్ చేసి నాకు స్పాన్సర్ చేస్తే దెన్ నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు రిటర్న్ కొడతా అన్న. ఎవరైతే ఎంత కొట్టారో వాళ్ళందరికీ రిటర్న్ కొడతా, ఓకేనా. అండ్ ప్లీజ్ అన్న, ఈ వీడియోస్ రాగానే కొంచెం షేర్ చేయండి, అండ్ స్పాన్సర్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ ఈ నెంబర్కి చేయండి అన్న, ఓకేనా. థ్యాంక్ యూ అన్న. అండ్ వీడియోస్ నచ్చితే మాత్రం చెప్తున్నా మళ్ళీ ఒకసారి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్న, ప్లీజ్, ఓకేనా. బాయ్.